ప్రేమిస్తే అబ్బాయిల్లో మాత్రం ప్రేమించకూడదు, అమ్మాయిల్లానే ప్రేమించాలి. అది ఎందుకన్నా అంటే అబ్బాయిల ప్రేమలో ఉన్న ఇన్సెక్యూరిటీస్ ఇంకెక్కడా ఉండవు. వాళ్ళు లవ్ చేసే అమ్మాయికి బాయ్ బెస్టీస్ ఉండొద్దు, ఇన్సెక్యూరిటీస్. వాళ్ళు లవ్ చేసే అమ్మాయి పొట్టి బట్టలు వేసుకోకూడదు, ఇన్సెక్యూరిటీస్. వాళ్ళు లవ్ చేసే అమ్మాయి వేరే అబ్బాయితో మాట్లాడకూడదు, ఇన్సెక్యూరిటీస్. వాడు లవ్ చేసే అమ్మాయి సోషల్ హ్యాండిల్స్ అన్ని వీడికి ఇచ్చేయాలి, ఇన్సెక్యూరిటీస్. వాడికి బాయ్ చెప్పిన తర్వాత ఆన్లైన్ లో ఉండకూడదు, వాడికి చెప్పకుండా ఏది చేయకూడదు, వాడు కాల్ చేసినప్పుడు బిజీ రాకూడదు, ఇన్సెక్యూరిటీస్. ఇవన్నీ ఆల్ఫా మేల్ క్వాలిటీస్ కాదు, ఇన్సెక్యూరిటీస్. మన పిల్ల మన చేజారిపోతుందో అని, ఉంటే ఉండి పోతే పో అని వీడు ఎప్పుడు చెప్పలేడు. ఎందుకంటే హీ నెవర్ వాంట్స్ టు లూజ్ హర్. ఒక అమ్మాయికి వాళ్ళ నాన్న అల్లారు ముద్దుగా పెంచుకొని అన్ని ఇచ్చినా కూడా ఒక బయట అబ్బాయి యొక్క ప్రేమ అవసరం ఎందుకు పడుతుందో తెలుసా? వాళ్ళ ఇంట్లో ఉండే కండిషనింగ్ వల్ల ఆమెకి వేరే కొత్త ప్రేమ అవసరం పడుతుంది. తన ప్రపంచంలో తనకి ఫ్రీడమ్ లేక వేరే ప్రపంచం యొక్క అవసరం పడుతుంది. తన ప్రపంచంలో తను కిరీటం ఉన్న మహారాణి, కానీ నీ ప్రపంచంలో కిరీటం లేని మహారాణి. కానీ మెల్లగా ఈ అబ్బాయి ప్రేమలో కూడా కండిషనింగ్ చూసి 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 బ్రేకప్ చెప్తుంది. అది వీడు మోసం అనుకుంటాడు పాపం. సో మైక్రో మానిటరింగ్ లో కండిషనింగ్ లో చేయకండి, అమ్మాయిని ఫ్రీగా వదిలేసేయండి. సో అందుకే అమ్మాయిల్లానే ప్రేమించాలి, అబ్బాయిల్లా ప్రేమించకూడదు. అర్థమైందా?